కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి ప్రభు కృపాక్షేమం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మరొక మాట ఈరోజు ధ్యానం చేద్దాం. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నడిచే త్రోవలు ఎంతో ఎత్తు పల్లాలు ఉంటాయి. ముందు ఎలాంటి గుంతలు ఉన్నాయో, ఎప్పుడు ఎలా కింద పడతామో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మనకు భయం వేస్తుంటుంది. కానీ అవి గుంతలు పల్లాలు పూడ్చబడి సరళం చేయబడి నువ్వు క్షేమంగా వెళ్ళగలిగిన ఒక మార్గం ఏర్పరచబడాలి అంటే నీ ప్రవర్తన అంతటి మీద ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. మనం చదివిన ఈ మాటలో ఎవరైతే వాళ్ళ సొంత బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, వారి యొక్క మార్గం సరళం చేయబడి క్షేమంగా వాళ్ళు నడుస్తారు. మరి ఈ చదివిన మాటలో పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనసులో ఎలాంటి సందేహం లేకుండా, ఆలోచన లేకుండా పరిపూర్ణంగా దేవుని మీదనే నమ్మకం ఉంచి నీ పూర్ణ హృదయంతో ఆయన అంగీకరించి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి, అంటే ప్రవర్తన అంటే నువ్వు నడిచే మార్గం, నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చేసే పనులు, నువ్వు అనుసరించే పద్ధతులు, వీటన్నిటిలో నీవు నీ ఆలోచన, నీకు తెలిసిన జ్ఞానం, నీ స్నేహితులను బట్టి కలిగినటువంటి ఉద్దేశం, వీటిని బట్టి కాకుండా నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు చేయబోయే దాని గురించి ఆలోచించే వాటంత ఎందుకు ప్రభువా, నా ఇష్టం, నా చిత్తం, నా సొంత జ్ఞానం, సొంత ఆలోచన కాకుండా ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను, నువ్వే నడిపించను అని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా సరెండర్ అవుతామో దేవుడు ఖచ్చితంగా మన మార్గాన్ని సరళం చేస్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు గెరారు అనే దేశంలో ఉంటాడు, ఫిలిస్తీ దేశంలో ఉంటాడు. అయితే ఆ సమయంలో కరువు వచ్చింది. జనరల్ కరువు వస్తే అందరూ ఏం చేస్తారు? కరువు కలిగిన ప్రదేశాల్లో ఉండరుగా. కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎక్కడొక చోటుకు వెళ్ళాలి. సో ఆ రోజుల్లో పోషణ అంతా కూడా వారికి ఉన్నటువంటి పశు సంపద మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కదా. మరి వర్షాలు పడక, పంటలు పండక, భూమి ఎండిపోతే పశువులు ఎలా బ్రతుకుతాయి? వీళ్ళు వాటి మీద ఆధారపడిన మనుషులు ఎలా బ్రతుకుతారు? కాబట్టి చాలామంది వలస వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఇస్సాకు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడాడు, ఇస్సాకు నువ్వు అటు ఇటు వెళ్ళమాకు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఇదే దేశంలో ఉండు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చూడండి, గెరారు ప్రజల గురించి బైబిల్లో మనం చదువుతాం. ఆదికాండంలో వారు దేవుని భయం లేనటువంటి ప్రజలు, పురుషులు, స్త్రీలు అవాచ్యమైనటువంటి పాపిష్టి పనులు చేసేటువంటి దారుణమైన పరిస్థితులు. కొత్తవారు కనిపిస్తే ఖచ్చితంగా పాపం చేస్తారు. అది రాజు మొదలుకొని ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక చెడ్డ బుద్ధి. ఇలాంటి భయంకరమైన జనాల మధ్య ప్రతిక్షణం భయం కలిగించే పరిస్థితుల మధ్య పోనీ సరే మన బ్రతుకు మనం బ్రతుకుదాం, సరే మనకున్న దాన్ని బట్టి సరిదిద్దుకుందాం, సరిపెట్టుకుందాం అని అనుకున్న కరువు ఉంది. మరి ఎట్లా పోషించబడాలి, ఏ విధంగా తిని బతకాలో తెలియని పరిస్థితుల్లో ఐగుప్తు దేశానికి ఇస్సాకు వెళ్ళాలి అనుకుంటే ప్రభు అక్కడే ఉండమన్నాడు.
చూడండి, ఇప్పుడు ఏం ఆలోచించాలి? యథార్థంగా, వాస్తవంగా ఎదురుగా కనిపిస్తున్న పరిస్థితుల లేకుంటే దేవుని మాటనా, దేవుడు తనతో చెప్పిన మాటనా? అది ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరైనా ఆ మాట విన్నారా? ఒకవేళ ఇస్సాకు అక్కడే ఉండాలనుకుంటే తన భార్య, బిడ్డలు అందరూ కూడా, ఇదేంటయ్యా ఈ కరువులు ఇక్కడే ఉండమంటున్నారు, ఎట్లా నీకు అర్థం కావట్లేదా? పరిస్థితి చూడు ఎంత దారుణంగా మారిపోతున్నాయో, రోజు రోజుకు ఎంత భయంకరంగా మారిపోతున్నాయో అని అనేక రకమైన ప్రశ్నలు, ఆలోచనలు కలిగించవచ్చు. ఒకవేళ తనతో ఉన్నవారు కొందరు వదిలి దూరం అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇస్సాకు తన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఒకటి. తర్వాత తన ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారానికి ఒప్పుకున్నాడు. అవును ప్రభా, మంచివారు కాకపోయినా, చెడ్డవారైనా, పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా నన్ను ఆశీర్వదించువాడవు నీవు అని చెప్పాడు. నేను నిన్ను ఆశీర్వదించేదు అని రాయబడింది. మీరు కానీ ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను అని చెప్పాడు. కాబట్టి 6వ వచనంలో ఇస్సాకు గెరారులో నివసించను అంటే, మనం మొదటి వాక్యం చెప్పుకున్నట్లుగా తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఇంకా సెకండ్ థాట్ లేదు. వెళ్ళాలన్న ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడితే వదిలేసి, ఎలాంటి పరిస్థితులు, అది కరువు కానీ, వేదన కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కన్నీరు కానీ, ప్రభా ఇదిగో నీకు అప్పచెప్పుకుంటున్నాను, నీ యొక్క నడిపింపుకు లోబడుతున్నాను, నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను అని ఒప్పుకొని దాని ప్రకారంగా అదే ప్రదేశంలో, అదే ఊర్లో బ్రతికాడండి. కరువులో చూడండి, ఒప్పుకోవడం అంటే అది, మాట నిలబెట్టుకోవడం అంటే అది. ఎప్పుడైతే తన ప్రవర్తన అంతటి మీద దేని అధికారానికి ఒప్పుకొని అక్కడే ఉన్నాడో ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడ ఒగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం దేవుని మీద దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు మన పని చూస్తాడు. ఇస్సాకు కూడా తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి, దేవునికి మాటకు, దేవునికి చిత్తానికి లోబడి ఒప్పుకొని అదే ప్రదేశంలో ఉండి విత్తనం వేశాడు. కరువులో పంట పండడం ఎంత ఆశ్చర్యకరం. మరి నీరు ఎలా వచ్చింది? విత్తనం ఎలా పెరిగింది? ఎలా పంటనిచ్చింది? అంటే దాన్ని అభివృద్ధి చేసేవాడు దేవుడు కదా అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీకు తెలిసిన దాన్ని బట్టి, నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా దేవుణ్ణి అనుసరించకుండా, దేవుని వెంబడించకుండా, కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మాత్రం దేవుడు అని అనుకోకుండా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన నన్ను కాపాడి, నన్ను బలపరిచి, నన్ను ఆశీర్వదించి నా రక్షకుడు, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడని నువ్వు నమ్మి నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం, ఆయన ఎలా చెప్తే అలా, ఏం చెప్తే అది చేయగలిగినటువంటి ఒక మంచి హృదయపూర్వకమైన పూర్ణ హృదయంతో నమ్మి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకుంటే అప్పుడు నీ యొక్క మార్గం, నువ్వు వెళ్తున్న బాట, నువ్వు కోరుకున్న స్థాయి, స్థానం అన్నీ కూడా సరళం చేసి దేవుడు అభివృద్ధిపరుస్తాడు. ఇస్సాకు నాలో అభివృద్ధిపరచలేదా? ఇస్సాకు నాలో దీవించలేదా? తన ముందున్న మార్గం కరువు, తన ముందున్న మార్గం అగమ్యకు వచ్చిన, ఏం జరుగుతుందో, ఎలా పోషిందో అన్ని భయమే. కానీ దేవుడు సరళం చేసి 100 ఫలం ఇచ్చి ఇస్సాకుని దీవించాడు. కారణం ఒకటే, దేవుని మాట విన్నాడు. తన ప్రవర్తన అంతటిని బట్టి దేవుని అధికారానికి లోబడ్డాడు. చూస్తున్న పరిస్థితికి బట్టి భయపడలేదు, దానికి లోబడలే. ఎవరో చెప్పిన దాన్ని బట్టి అటు ఇటు వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు ఒక బాధ కలంగానే, ఒక భయం కలంగానే వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తాం. కాదు, దేవుడు నీతో ఏం చెప్పాడో అది నువ్వు విని నమ్మి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ మార్గాన్ని ఇస్సాకులాగా సరళం చేసి 100 అభివృద్ధి నీకు దేవుడు కలగజేస్తాడు. కాబట్టి ఈరోజు ఒప్పుకుని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నిజంగా ఇస్సాకు కరువులో, కష్టంలో, బాధలో, ఇరుకులో ప్రత్యక్షంగా తను కనిపిస్తున్నప్పటికీ ఆ పరిస్థితిని చూడకుండా తన ప్రవర్తన అంతటికి
మీద నీ అధికారానికి ఒప్పుకొని మీరు చెప్పినట్లుగా కరువులో ఆ దేశంలో మీరు చెప్పినట్టుగా తను బ్రతికాడు ఉన్నాడు. తను అక్కడ నీ మాటకు విలువిచ్చి ఉన్నదానిని బట్టి నడిచిన దాన్ని బట్టి 100 ఫలం అతడికి పొందుకున్నాడు. అవును ప్రభా, విత్తనం మేము నాటిన నీళ్లు పోసిన ఒకరు, కానీ వృద్ధి చేయవాడు నీవు కాబట్టి నాయన, మా జీవితాలను అభివృద్ధిపరిచేవాడు నీవు కాబట్టి, సరళం చేసేవాడు నీవు కాబట్టి, మా జీవితాల్లో నీ యందు భయభక్తులు కలిగి నీ యందు నమ్మిక ఉంచి మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకొని బ్రతికి ఇస్సాకులాగా అభివృద్ధి పొందే ఉన్నతమైన కృపా భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.